వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 15వ అధ్యాయము. శ్రీ స్వామి సమర్థులు మంగళవేళలో నివాసం. బుద్ధిమంతుడైన విద్యాసాగరుడు స్వామి సమర్థుల వివిధ ప్రదేశముల పర్యటనను, వారి లీలలను తెలుసుకొని ఆనందపడి భక్తి పారవశ్యముతో, స్వామి, మీ వలన సద్గురుమూర్తి లీలలను విను భాగ్యము కలిగినది. శ్రీ స్వామివారు ఇంకను ఏ ఏ ప్రదేశములలో పర్యటించిరి, ఎక్కువ కాలము ఏ క్షేత్రమును తమ పాదస్పర్శతో పునీతం చేసిరి, అక్కడ వారి లీలా విశేషములను తెలుపండి అని ప్రార్థించెను. అంతటా నిత్యానందుడను ఆ యోగి పుంగవుడు, నాయన విద్యాసాగర, నీవు జ్ఞానివి. భగవంతుడు జ్ఞానులకు మాత్రమే గోచరిస్తారు. అందువల్లనే వివేకులైన మానవులు పరమాత్మ జ్ఞానాన్ని పొందుట కొరకు సర్వకాల సర్వావస్థలలోనూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు. సద్గురువులను సేవించి వారి లీలలను, భగవత్ కథలను ఆకర్ణిస్తూ ఉంటారు. జ్ఞానిని రాగద్వేషాలు, క్లేశ, మోహ భయాదులు తాకలేవు. వారు ఎప్పుడు సర్వోత్తమమైన శుద్ధ సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. అటువంటి వారి మధ్య జన్మించిన విద్య లోకాలన్నింటికీ వ్యాప్తి చెందుతుంది. అందువలన చిరంజీవి, నీ మూలమున శ్రీ స్వామి సమర్థుల లీలలను గానం చేయు అదృష్టం నాకు కలిగినది. అది నాకు అమితమైన ఆనందాన్ని, శాశ్వత సుఖాన్ని ప్రసాదించగలదు. ముక్తికాంత అవలీలగా నన్ను చేరుటకు అవకాశం ఏర్పడినది. భక్తులకు సర్వ విధముల క్షేమము, సౌఖ్యము చేకూర్చు స్వామి కథలను నీకు తెలుపుదును, శ్రద్ధగా ఆలకించుము అని స్వామిని ప్రార్థించి చెప్పబూనినారు. శ్రీ స్వామివారు పండరీపురం నుంచి మంగళవేళ చేరిరి. 1838వ సంవత్సరం నుండి 12 సంవత్సరములు అనగా 1850 వరకు శ్రీ స్వామి సమర్థులు మంగళవేళలో నివసించిరి. సోలాపూర్ జిల్లా పండరీపురం క్షేత్రమునకు దగ్గరగా ఉన్న గ్రామము మంగళవేడ. ఇది భక్తవత్సలుడైన శ్రీ పాండురంగని క్షేత్రమునకు దగ్గరగా ఉండుట చేతను, మహాభక్తులైన మహాత్ములు నివసించుట చేతను గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతిక సంస్కరణ కేంద్రముగా వికసించినది. ఇచ్చటి ప్రజలు సాంప్రదాయపరులు, సత్ప్రవర్తన కలిగిన వారు. దయామయుడు, పరమభక్త శిఖామణి అయిన దామాజీ పంత్ పరిపాలించిన ప్రదేశం. వారి సమాధి కూడా ఇక్కడ కలదు. అంతేకాదు శ్రీ కన్హోపాత్ర, భక్త చౌకమేళ, శ్రీ గోవిందబువ, శ్రీ మౌనిబాబా, బాలకృష్ణబువ మున్నగు పేరొందిన మహాత్ములు, సాధువులు నివసించిన ప్రదేశం. ఇటువంటి పుణ్యపురుషులు నివసించుట చేత వారి సాంగత్యంతో ఈ గ్రామం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైనది. అక్కడ శ్రీ స్వామి సమర్థులు ఒక పుష్కర కాలం ఉండుట చేత దాని కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాప్తి చెంది ఇనుమడించినవి. ఓ బ్రహ్మచారి, శ్రీ స్వామి సమర్థులు మొదట ఈ గ్రామంలోనికి వచ్చినప్పుడు వారిని గురించి మంగళవేళలో ఎవరికీ తెలియదు. ఆ గ్రామ ప్రజలు వారిని పిచ్చివాడో, ముష్టివాడో అనుకొనిరి. కానీ కొలది కాలమునకే వారిలోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తించి వారి కీర్తిని గురించి తెలుసుకొనిరి. వారిని చేరువారు ఎక్కువైరి. వారిలో కొందరు వారికి శిష్యులు కూడా అయినారు. అందరికీ వారి అంతరంగం తెలిసేది కాదు. కొందరు వారిని దిగంబరుడని, చంచల భారతి అని, చైతన్య నరసింహ సరస్వతి అని రకరకాలుగా పిలిచేవారు. ఆయన పట్టణము బయట అడవిలో ఎక్కువగా ఉండేవారు. అక్కడ అడవి తెగలవారు, గుంపుల వాళ్ళు, పల్లెకారులు ఏమి పెడితే అది తినేవారు. దారిలో పోవువారు ఏమి ఇస్తే అది తినేవారు కానీ ఎప్పుడూ ఆహారమునకై ఆరాటపడలేదు. ఆయన భిక్షకు బయటకు వెళ్ళేవారు కాదు. ఆహారమునకై ఎదురు చూడలేదు. దొరికితే తినేవారు, లేకుంటే లేదు. ఆయనకు ఆహారం అక్కరలేదేమో. ఆయన తమ దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి వల్ల సంపూర్ణుడు. అందువల్ల వారి శరీరం నిత్య నూతనంగా ఉండేది. ఎప్పుడూ అలసట అనేది ఉండేది కాదు. అంతేకాదు శ్రీ స్వామి సమర్థులు దిగంబరముగా తిరిగేవారు.
బాలోన్మత్త పిశాచవత్ అన్నట్లు పిచ్చివాని వలె, పసిపిల్లవాని వలె, దయ్యం పట్టిన వాని వలెను మహాక్రోధిగాను కనపడేవారు. మట్టిలోనే ఆడుకునేవారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చునేవారు, పడుకునేవారు. ఇది ఒక విచిత్రమైన తత్వం, సహజంగా సామాన్యులకు అర్థం కాదు. అందుకే వారు స్వామిని గుర్తించలేరు. అలా నిత్యానందులు తెలిపి ఆ దివ్యతత్వము మనస్సులో మెదలగా మౌనంగా దానిలోని మగ్నమై ఉన్నారు. మౌనం దాల్చిన నిత్యానందుల వారిని చూచుచు వారు తెలిపిన తత్వమును నెమరు వేసుకొనుచు విద్యాసాగరుడు స్వామి అని పిలువగానే నిత్యానందయోగి కన్నులు తెరిచి విద్యాసాగరుని చూచి కనులతోనే ఏమిటి అని అడిగెను. దానికి విద్యాసాగరుడు, గురుదేవా, ఇప్పుడు మీరు తెలిపిన శ్రీ స్వామివారి ప్రవర్తన విచిత్రమైన తత్వం అని అంటిరే, అది ఏమి వ్రతం? అలా ఉండుటకు కారణం ఏదైనా కలదా? దయతో తెలుపండి అని అనగా నిత్యానందయోగి, బాలక, నీ శ్రద్ధ నాకు చాలా ఆనందాన్ని కలిగించుచున్నది. నీవు బుద్ధిమంతుడవు. నీవు అడిగితే గుర్తుకు వస్తుంది. స్వామివారి ఈ తత్వమును అజగర వ్రతం అంటారు. విపులంగా నీకు బోధపడాలంటే ప్రహ్లాద అజగర సంవాద రూపమైన కథ తెలుపుతాను. జాగ్రత్తగా విను అని శ్రీ దత్తదేవుణ్ణి ప్రార్థించి, నాయన, పూర్వం ఒకప్పుడు రాక్షసరాజైన భక్త ప్రహ్లాదుడు లౌకిక తత్వమును తెలుసుకొనవలెను. కోర్కెతో కొద్దిమంది ఆర్యజనులతో కలిసి గురువునొద్దకు బయలుదేరెను. అట్లు పోవుచు కావేరి పావన సైకత స్థలముల యందు చక్కగా పండిన నేల కాంతులను తన దేహకాంతులతో కప్పివేచుచు నేలపై పడి ఉన్న మహాజగరాకారుడైన ఒక మునిని ఆ సహనశైల పాదభూమి యందు ప్రహ్లాదుడు చూచెను. కాలమును బట్టి వచ్చి గుర్తుల చేత కానీ, మాటలు, పనులు, అనుష్ఠానము మొదలగు గుణముల చేత కానీ పూర్వం తెలిసిన వారు కూడా అతడెవరో గుర్తింపలేరు. అట్టి ఆకారము కలవానిని చూచి వినయముతో సమీపించి పూజ చేసి అతని పాదములకు తలను తాకించి జిజ్ఞాసతో ఆ మహానుభావుడగు ప్రహ్లాదుడు ముందుగా ఇట్లు ప్రశ్నించెను. ఓ బ్రహ్మాత్ముడా, నీ శరీరం ఇంతగా ఎట్లు బలిసినది? సంసారి వలె సౌఖ్యవంతుడవెట్లయితివి? ఏదియో ఒక పనిని విడువక క్షణకాలమైనను చేయని వానికి విత్తము కొంచెమైనను లభింపదు కదా. ధనహీనునకు ఇహపర భోగములు లభింపనేరవు. భోగములను అనుభవింపని పురుషుల దేహములయందు కాంతియు కళయు కనపడదు. నీవే పనిని చేయుటకైనను కనీసము ప్రయత్నమైనను చేయవు. ఒకచోటనే కదలక మెదలక పడియుందువు దేవా. ఆకాశ కుసుమమైన భోగములు నీకెట్లు కలుగును? ఉద్యమమును కాని క్రియను కాని చేయని నీ శరీరము ఈ విధముగా ఎట్లు బలిసినది? మాకు వినునర్హత ఉన్నచో ఈ మా సందేహమును తీర్చుము. ఓ కోవిదుడా, కవియును సమర్థుడును నిపుణుడును సముడును చిత్రకథలకు ఆధారభూతుడును అగు యతికి లౌకిక బంధములు కర్మవశమున పోవునని పెద్దలందురు కదా. అతడు దేనిని స్వీకరింపడనియును అందురు కదా. ప్రవృత్తికిని దాని వలన మీరు అందుకొను ఫలితములకును కారణమేమి అని జిజ్ఞాసువగు ప్రహ్లాదుడు అమృతాయమానమగు పలుకులతో ప్రశ్నింపగా ఆనందించిన ఆ అజగర రూపియగు ముని ప్రీతితో చిరునగమును చిందించుచు సత్యమును హితకరమును అగు సమాధానమునిట్లిచ్చెను. ఓ రాక్షస శ్రేష్ఠుడా, ప్రహ్లాద, నీవు తత్వార్థములను తెలిసినవాడవు. ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించి కోర్కెల వలనను వైరాగ్యము వలనను జనులెట్టి ఫలితములను పొందుదురో నీకు తెలియను కదా. ఈ విషయమును క్రొత్తగా ఇతరులు నీకు చెప్పవలసినదేముండును? ఓ మాన్యుడా, నీ భక్తి పాశములకు బద్ధుడై చీకట్లను సూర్యుడు పాలద్రోలునట్లు నారాయణదేవుడు నీ హృదయమునందలి అజ్ఞానమును పటాపంచలు చేయుచుండును. ఆత్మశుద్ధికై నీవడిగిన ప్రశ్నకు నేనెరిగినంతగా సమాధానమిచ్చెదను, వినుము. జన్మజరా ప్రవాహముల వేగములను దూరము చేయకుండా ఉదర పోషణ మాత్రమునకే ప్రయత్నించే వారెవరైనను ఈ సంసార సాగరము నుండి బయటపడలేరు. ఎన్ని భోగములను అనుభవించినా పొట్ట నిండనే నిండదు, తృప్తి కలగదు. కామోపభోగములను మితిమీరి అనుభవింపవలనని ప్రేరేపించు తృష్ణ ఆ విజ్ఞానమును మృంగివేసి నన్ను కార్యోన్ముఖుణ్ణి చేసి వివిధ జాతులలో ఉద్భవించినట్లుగా సంసారము వైపునకు త్రిప్పివేసినది. నే చేసిన కర్మబంధములో పడి భ్రమించుచు నేను ఈ నరజన్మ నందితిని. స్వర్గాపవర్గముల నందలేకపోయి తిని మరలా పశుపక్ష్యాది జన్మల నందుటకై
ఈ లోకముననే జన్మించుచుంటిని. దుఃఖముల తొలగిపోవుటకు అందుటకును మానవజాతి విసుగు చెందకుండా కర్మములను కోరి చేయుచు ఆశించిన దానికంటే విపరీతమైన ఫలములను పొంది దుఃఖించుటను గమనించి జ్ఞానోదయమై వైరాగ్యము నలవరుచుకొని మనస్సు భోగములను సృజించుచున్నది. కానీ అవి యథార్థములు కావను జ్ఞానమును పొంది లౌకిక భోగానుభవముల పట్ల నేను నిద్రింపసాగితిని అనగా వాని జోలికి పోనైతిని. శరీరముతో అఖిల కామములను అనుభవింపక ఆత్మసుఖమునే పొంది నేనెప్పుడును ఆత్మయందు రమించుచుందును. ప్రారబ్ధమందించునట్టి అవశ్యానుభవనీయములైనట్టి భోగములను వానిపై ఆసక్తి లేక అనుభవింపక తప్పదు కనుక అప్పుడప్పుడు వానిని అనుభవించుచుందును. ఔరా, ఈ లోక వ్యవహారం ఎంత విచిత్రమైనదో గమనించితివా? జీవుడు తానే సుఖస్వరూపుడై ఉండి కూడా ఆ విషయమును మరచి హేయమైన ఘోరమైన ద్వైతమైన అనంతమైన సంసారముపై మోజుపడుచు నాచుగప్పిన చల్లని నీరు ఎదుటనుండగా అచట నీరు లేదనుకొని భ్రమించి ఎండమావుల వెంట పరుగుడు వెంగళివలే అడ్డు ఆపులేని స్వతంత్రుడుగా ప్రవర్తించుచు అర్థమునే అనర్థమనియు అనర్థమునే అర్థమనియు భావించుచు దుఃఖ సాగరమున మునిగిపోవుచుందురు. దైవ మానవ యత్నములను రెండింటినీ మూలమున మానవులు తమ దుఃఖములను తొలగించుకొని సుఖములనందు కొనగోరుదురు. అందులకై వారు మాటిమాటికి అవశులై కొన్ని పనులను చేయుచుందురు, కొన్నిటిని మానివేయుదురు. తమ కర్మ వలన తామే ఫలితమును సాధించుకొనగలుగుదుమని భ్రాంతిపడుచుందురు. మానవులు మత్తిల్లి సుఖముల పొందగోరుదురు, వాటికి బదులు అష్ట కష్టములను పొందు క్రియాఫలములను తెచ్చుకొనుచుండును. వాని వలన అతనికి అంతకు మించి మరే ఫలితమును ఉండదు. ఆ క్రియాఫలములు కూడా ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక తాపాభిభూతములై అతని మానసమున ఆనందము నెవ్విధమునను అందింపజాలవు. ఇది ముమ్మాటికి నిజము. అజితాత్ములను లుబ్ధులను అయిన ధనవంతుల యొక్క ధనము అనర్థదాయమగుట మనకు తెలియదా? దొంగలు, రాజులు, శత్రువులు, తన బంధువులు ధనమును అపహరించగోరుచుందురు. అనుభవించు కొలది దినదినమున ఆ ధనము క్షీణించిపోవుచుండును. అంతేకాక భయమును దుఃఖమును కూడా కలిగించుచుండును. పశువులు, పక్షులు, యాచకులు, సేవకులు కాలము అతనికి అనుదినము అతి భయమును కలిగించుచుందురు. ప్రాణం మీద తీపితోనూ అర్ధమునందలి ఆశతోనూ మానవులకు శోకము, మోహము, శ్రమ, భయము, దైన్యము, రాగము, రోగము మొదలగు ఎన్నియో అనర్థములు కలుగుచుండును. ఆ ప్రాణము మీద తీపిని అర్ధముపైని ఆశను విడనాడిన మానవుడు అత్యంత ఆనందమునందుకొనును. మధుకరము అనగా తేనెటీగనే గురువుగా భావించి అది మధురముగా పాడి పువ్వును వేడికొని తెచ్చి దాచుకొనిన తేనెను దాని తలదన్ని మానవులు సమయమెరిగి అపహరించుటను చూచి మానవులు వివిధ ప్రయాసములతో సంపాదించిన ధనమునకు కూడా ఇట్టిగతియే పట్టునని తెలుసుకొని సర్వకామములను విడనాడితిని. ఏ వస్తువు పైనను మనస్సు లగ్నము చేయక దానిని పొందుటకై తహతహపడక దానంతట అది సంప్రాప్తమైన పదార్థముతోనే నేను తృప్తిపడుచున్నాను. లేదా ఎన్ని దినములైనను తిండికై ప్రాకులాడక కదలక మెదలక ఉన్న చోటననే పడియుందును. నాగరాజును చూచి నేను నేర్చుకొనిన పాఠమిది. నా యందలి సత్వగుణము వలన నాకుగా నేను ఏ క్రియను స్వతంత్రించి ప్రారంభింపను, ఎన్నడునూ ఏమరుపాటు చెందను. దైవవశమును ప్రాప్తించిన దానిలో మేలు కీడులనెంచక స్వాతంత్ర్యమును విడనాడి ఆ ఫలమును స్వీకరింతును. ఒక్కొక్క మారు లభించినచో అధికముగను, మరి ఒక మారు లభింపనిచో అల్పముగను భుజింతును. అర్హత్వమును అనర్హత్వమును, అన్నములో రుచ్యము అరుచ్యము అను భావములను పరిగణింపను. శ్రద్ధగా తీసుకుని రుచ్యం రాబడిన పదార్థమునే అమితముగా తినెదను. ముందుగా తిని మరలా పదార్థము లభించనిచో వెంటనే తిందును. అనుకోకుండా వచ్చిన పదార్థమును రాత్రింబవళ్ళు తినుచూనే ఉందును. అవమానమని భావింపకుండా మాసిన చిరిగిన వస్త్రములను, పట్టుబట్టలను, నారబట్టలను, మృగచర్మములను, ఇతర వస్త్రములను కూడా ఏది లభించినదో దానినే ధరింతును. ఒక్కొక్కప్పుడు గడ్డి, బూడిద, రాళ్ళు, ఆకులు గల కటిక నేలపై పరుండుచుందును. లభించినచో ఇంకొకప్పుడు పెద్ద పెద్ద సౌధములలోనూ మెత్తని శయ్యలపై పవలించుచుందును. ఒక్కొక్కప్పుడు క్రొత్త బట్టలను కట్టి పూలదండలతో శరీరమును అలంకరించుకొని పన్నీటి స్నానమాడి
దివ్య సుగంధ ద్రవ్యములను మేనిపై అలదుకొని వేగముగా పయనించు రథములు, ఏనుగులు, గుర్రముల మీద స్వారీ చేయుచుందును. ఇంకొకప్పుడు ఏ భోగములు లేక దిగంబరుడైన ఈగలు, దోమలు నా శరీరమును కరచుచుండగా పిశాచము వలె ప్రవర్తించుచుండును. నన్ను నిందించిన వారి నిందలను నేను పట్టించుకొనను, పొగడిన వారి ప్రశంసలకు పొంగిపోను. నేను వారును కలిసిమెలిసి శ్రేయములనందవలెనను సమభావముతో మహదానందము నందుచుండును. సన్మునులైన వారు చిత్తమునందు పొడము భేదభావమును మనస్సులోనే ఆహుతి చేయవలెను. ఆ చిత్తిని అనగా కోరికను కూడా మనస్సును వికార కారణమునందు చేర్చి అహంకృతిని మహత్తునందును, మహత్తును మాయయందును చేర్చి ఆ మాయను స్వానుభవాత్ముడగు భగవంతుని యందు సంలీనమనర్పవలెను. నిరీహుడై విషసమములగు విషయ సమూహమును విడనాడి సత్యదర్శి అయిన జీవునకు మానమేది, అవమానమేది, పొగడ్త ఏది, నింద ఏది? ఈ ద్వంద్వముల కన్నింటికి అతీతుడై ఉండువాడే సత్యదర్శి, యోగి అగును. ఓ పావనమూర్తి ప్రహ్లాద, నీవు భగవత్ప్రియుడవని నేనెరుంగుదును. కనుకనే నీకు నా రహస్యమైన నిజకర్మ విధానమును ఎరుగ చెప్పి తిని. ఓ కోవిదుడా, ఈ యోగుల విచిత్ర ప్రవర్తనము లౌకిక దృష్టితో చూచువారలకు వెలివేయవలసినదిగా విచిత్రమైనదిగా కనపడినను యథార్థమును తెలుసుకొనినచో ఆ యోగుల ప్రవర్తనం ఇట్లే ఉండును. ఇది ఏ మానవులు తెలుసుకొనవలసిన తత్వము. ఈ విధముగా ఆ అజగర రూపియగు నా మునీశ్వరుడు పరమ రహస్య ధర్మమును చెప్పగా విన్న ప్రహ్లాదుడు సంతసించి ఆ మునిని పూజించి అతని నుండి సెలవు తీసుకొని తన ఇంటికెరిగెను. ఇది అజగర ప్రబోధము. విన్నావు కదా విద్యాసాగర. శ్రీ స్వామి సమర్థులు అది కూడా ఇటువంటి వ్రతమే. అంతేకాక తాము శ్రీ దత్తస్వరూపులని తెలుపుట కూడా వారి ఆచరణలో గోచరిస్తుంది. ఆ తరువాత కథ తెలుపుతాను విను అని మంగళవేడాలో బాలకృష్ణబువ అన్న యోగి మాత్రం శ్రీ స్వామిని దివ్య పురుషునిగా గుర్తించినారు. వారు ప్రతిదినము స్వామిని పూజించేవారు, దర్శించేవారు. వారు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి పాండురంగనిలాగా నడుముపైన చేతులుంచుకొని దర్శనమిచ్చేవారు. వారు శ్రీ స్వామి సమర్థులలో శ్రీ దత్తాత్రేయ స్వామిని చూచిరి. భక్తితో వారిని సేవించుచుండెడివారు. శ్రీ స్వామిని చూచినప్పుడల్లా బాలకృష్ణ బువ్వాకు శరీరం రోమాంచితము అయ్యేది. కనుల నుండి ఆనందాశ్రువులు వచ్చేవి. తమను తాము మరిచిపోయి ఆధ్యాత్మిక ఆనందముతో నిండిపోయేవారు. అది ఒక ఆధ్యాత్మికమైన అనుబంధం. ప్రేమతో ఎల్లప్పుడూ అక్కడ ఉండాలని అనుకునేవారు. సాధకునకు సద్గురువు దర్శనం లభించినప్పుడు ఇలాగే జరుగుతుంది. మనోవృత్తులను అణచి అన్ని రకాల ద్వంద్వాలను, దుఃఖాలను, మోహాలను వదిలించి సంసార సాగరాన్ని దాటించగల శక్తి శ్రీగురు చరణాలకే ఉంది. అటువంటి దివ్యమైన అవధూతను దర్శించడం చేత బాలకృష్ణ బువ నిత్యానందమును పొందుతుంచుండెడివారు. స్వామిని దర్శించగానే వారిలో దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి జాగృతమయ్యేది. బాలకృష్ణ బువ అద్భుత శక్తులు కలిగిన సాధుపుంగవుడు. అయినా వారిలో అనేక సంవత్సరముల నుండి సాధనలో కలుగు అవరోధములన్నీ శ్రీ స్వామిని దర్శించటంతో వారి దివ్యమైన నేత్రముల నుండి వెలువడు ప్రకాశంతో తొలగిపోయినవి. స్వామి వారి నేత్రములలోని శక్తి వారిని దివ్య పురుషునిగా తెలియజేసేది. శ్రీ స్వామి సమర్థుల నేత్రముల ద్వారా వెలువడు ప్రకాశము బ్రహ్మశక్తి. వారు మనోహరులు, తేజస్వి, జగములన్నింటిలో వెలుగు తేజము వారే. నేత్రములందలి ప్రకాశము అనగా పవిత్రాత్మునికి లభించు ఒక విధమైన విచిత్రమైన ఆధ్యాత్మిక తేజస్సనియు. సాధకుడు పవిత్రుడైనప్పుడు వానికి ఈ తేజస్సును దర్శించు శక్తి కలుగును. లేనిచో ఆ తేజమును దర్శింపలేరు. ఎందుకంటే గ్రహములందు, నక్షత్రములందు, సూర్యచంద్రాదులందు ప్రకాశింప తేజము వంటిదే ఇది కూడా. గొప్ప సాధకుడు, యోగి అయిన బాలకృష్ణ బువ శ్రీ స్వామివారిలో ఇటువంటి దివ్యమైన చిత్రమైన శక్తిని గుర్తించను. శ్రీ స్వామి మంగళవేళలో ఉన్న అన్ని సంవత్సరములు బాలకృష్ణ బువ వారిని భక్తితో సేవించెను. స్వామివారు మంగళవేళలో భక్తులను అనుగ్రహించిన విధానము చాలా గొప్ప ఆశ్చర్యకరమయ్యను. తద్వారా శ్రీ స్వామిని గురించి తెలుసుకుని అనేక గ్రామముల నుండి జనము రావటం, దర్శించడం, అనుగ్రహము పొందడం జరిగేది. మంగళవేళలో కొంతకాలము గడిచిన తరువాత ఒకనాడు స్వామి మహాత్ముడైన దామాజీ సమాధి దగ్గర కూర్చొని ధ్యానములో నిమగ్నమై ఉండెను. అలా ధ్యానములో నిమగ్నమైన స్వామిని కృష్ణాజీ పంత్ అను ఒక బీద బ్రాహ్మణుడు చూచినాడు. స్వామివారి మంగళకరమైన దివ్య విగ్రహమును చూచి ఆశ్చర్యపోయెను.
ఆనందముతో అతని మనస్సు నిండిపోయెను. ఆధ్యాత్మిక స్వరూపుడైన శ్రీ స్వామి సమర్థుల వారు ఇది గమనించలేదు. కృష్ణాజీ పంత్ సూర్యాస్తమయము వరకు అక్కడే ఉండి ఆ దివ్య పురుషుణ్ణి చూచుచూ అతి మానసిక స్థితిని పొంది నిశ్చలుడై స్వామి అనుగ్రహమునకు ఎదురుచూచుచుండెను. కొంత చీకటి పడిన తరువాత స్వామి కండ్లు తెరచి ఎదురుగా ఉన్న భట్ను చూచి చిరునవ్వు నవ్వి వానిని దీవించెను. కృష్ణాజీ స్వామి పాదములకు వందనములు సమర్పించి స్వామిని చూచి, దేవాదిదేవా, సద్గురుదేవా, నీవు లీలామానుషుడవు, సాధారణ మానవునిలాగా కనిపించుతున్న నీవు అవ్యక్తుడవు, ఆది మధ్యాంతరహితుడవు, కోటి సూర్యాయతమైన తేజస్సు చెప్పకనే మీ దివ్యాంతరం గురించి తెలుపుతున్నది. ఓ లోకగురు దిగంబర, నీ చర్యలు విచిత్రమైన ఈ ఆకారం మీరు అవధూతలని తెలుపుచున్నది. నేను చేసిన అనేక జన్మల పుణ్యఫలంచే నిన్ను దర్శించు భాగ్యము కలిగినది. నన్ను అనుగ్రహించి మా ఇంట ఈ పూట ఆతిథ్యం స్వీకరించండి అని స్తోత్రము చేసి తిరిగి పాదములపై వ్రాలెను. స్వామి సమర్థులు చిరునవ్వు నవ్వి అతనిని లేవదీసి, బ్రాహ్మణుడా, నేను వెర్రివాడను, నియమము లేనివాడను, నా మార్గము అందరికీ బోధపడదు. నీకు ఏల శ్రమ, నాకు భిక్ష ఇచ్చుటకు ఏల ప్రయత్నించెదవు, నీ దారిన నువ్వు పో అనిరి. అంతటా ఆ బ్రాహ్మణుడు, స్వామి, మీరు నా గృహమును పావనము చేయవలెను. అతిథి అభ్యాగతుల సేవయే గృహస్థులకు ఉత్తమమైన వ్రతం గదా. దానిని నిర్వర్తించుట చేతనే గృహస్థునకు సద్గతి కలుగును అని కదా శాస్త్రవాక్యము. తాము నన్ను అనుగ్రహించి మా ఆతిథ్యము స్వీకరించండి అని మరీ మరీ ప్రార్థించెను. అంత దయామయుడైన స్వామి వాని ప్రార్థనకు సంతుష్టులై అతని భక్తికి వినయమునకు సంతసించి వానిని చూచి, కృష్ణాజీ లే, అలాగే వచ్చదను, పద అని వానితో కలిసి వాని గృహమునకు బయలుదేరెను. వారిని అనుసరించి అతి గౌరవముగా తన గృహములోనికి తీసుకొని వెళ్ళెను. వారికి ఆసనముగా ఒక బల్లపైన దర్భచాపను పరిచి కూర్చుండచేసి అర్ఘ్యపాద్యములతో పాదపూజ చేసి దంపతులిరువురు పాదాభివందనములు చేసి పాదతీర్థమును తీసుకొనిరి. అంతటా అతను తన భార్య అయిన గీతాబాయిని స్వామివారికి పాలు పండ్లు ఇవ్వమని కోరెను. అతి బీదవాడొకటచే పాలు కానీ పండ్లు కానీ మరి ఏ ఇతర పదార్థములు కానీ లేవు. దానికి ఆమె చాలా బాధపడి స్వామివారు చూడకుండా సైగల ద్వారా ఇంటిలోని పరిస్థితిని భర్తకు తెలియజేయు ప్రయత్నం చేసెను. కానీ స్వామి పాదముల చెంత పారవశ్యుడై కూర్చుని ఉన్న అతను ఆమె తెలుపున్నది గమనించలేదు. దానికి ఆమె బాధపడి ఇరుగు పొరుగు వారి వద్దనైనా పాలు తెచ్చుటకు పాత్ర తీసుకొని బయలుదేరగా వారి పరిస్థితిని ఇంట్లో తెలుసుకున్న స్వామి, అమ్మ, ఒడిలో పిల్లవాని నుంచుకొని ఊరంతా వెతికినట్లు ఇంట్లో ఆవు నుంచుకొని ఎక్కడికి బయలుదేరినావు అన్నారు. అందులకు గీతాబాయి, స్వామి, మా ఆవు 4 సంవత్సరాలుగా కట్టలేదు, అందువల్ల పాలు ఇవ్వదు అని విన్నవించుకున్నది. ఆ మాట వింటూనే శ్రీ స్వామి సమర్థులు లేచి ఆవు దగ్గరకు వెళ్ళి ఆవు వీపు తట్టి, అమ్మా గాయత్రి, గోమాత, నీవు కామధేనువు సంతతివి, తల్లివి. అమ్మా, ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, నిత్యము నిన్ను పూజించువాడు, అతి పేదవాడు. నీవు దయతో కృపచూపనిచో ఈయన ఎట్లు జీవించగలడు, కుటుంబమును ఎట్లా పోషించుకొనగలడు? అందువలన నీవు పాలు ఇచ్చి అతనిని కరుణించు అని గీతాబాయితో, అమ్మ, పాలు పితికి పాలతో రొట్టె కాల్చుము, రాత్రికి వచ్చి రొట్టె తినగలను అని వెళ్ళిపోయెను. కృష్ణాజీ పంత్ గీతాబాయి స్వామివారి ఆజ్ఞగా భావించి పాలు పితుకుటకు ప్రయత్నించగా ఆ గోవు ధారాపాతముగా పాలు ఇవ్వగా కుండ నిండిపోయెను. ఈ విచిత్రమైన లీల వెంటనే గ్రామమంతటా ప్రాకిపోయెను. ఈ లీలను చూచుటకు గ్రామస్థులందరూ చేరి ఆ వింతను చూచి స్వామివారి యొక్క అద్భుత శక్తిని కొనియాడి వారికి జయ జయనాదములు చేసిరి. గీతాబాయి పాలతో రొట్టెను చేసి శ్రీ స్వామివారి కొరకై ఎదురుచూచుచుండెను. ఆ రొట్టెను వడ్డించిరి. స్వామి ఆ దంపతుల విశ్వాసమునకు సంతసించి ఆ రొట్టెను తిని వారిని దీవించెను. శ్రీకృష్ణునికి సుధాముడు అటుకులను తినుటకు ఇచ్చి బంగారు నగరమును పొందినట్లు ఆ బ్రాహ్మణ దంపతులకు గోమాత ద్వారా జీవనము కలిగించిరి. ఆ బ్రాహ్మణ దంపతులు ప్రతిదినం స్వామిని దర్శించి సేవించుచుండిరి. ఈ సంఘటన తరువాత మంగళవేడాలోను చుట్టుప్రక్కల గ్రామములలో వారి మహిమ, మహత్తు, లీలలు తెలిసి అందరూ స్వామిని మహాత్మునిగా గుర్తించి మొదలిడిరి. విద్యాసాగర, స్వామి ప్రదర్శించిన ఈ లీల లాంటివే శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రలోను, శ్రీ నరహరి
నరసింహ సరస్వతి చరిత్రలోనూ కలవు. ఈ లీలలచే వారు దత్తస్వరూపులుగాను దత్తావతారులుగాను గోచరించుచున్నారు. జై గురుదేవ దత్త. శ్రీ స్వామి సమర్థ. జై. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 15వ అధ్యాయము సంపూర్ణం.